నర్మదా సాగర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్లో వేరువేరుగా పడుకొని ఉంటారు. ఇక ఒకరి పైన ఒకరి కింద పడుకొని ఉండటంతో అది చూసి వేదవతి అయితే చాలా బాధపడుతుంది. ఇక ఉదయం అయ్యాక నర్మదాకి వేదవతి కాఫీ ఇస్తుంది. థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి నర్మదా అంటుంది. దాంతో అక్కడ ఉన్న వేదవతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు అబద్ధం చెప్పవు కదా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే నర్మదా అయితే, ఏంటి అత్తయ్య, మీకు అబద్ధం ఎలా చెప్తాను చెప్పండి, మీకు అంతా నిజమే చెప్తాను, మా అత్తయ్యకి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను అని చెప్పి అంటుంది. అయితే నీకు నడుపొడికి ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది. దాంతో నర్మదా అయితే అవేం లేవు అత్తయ్య అని చెప్పి బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో వేదవతి అయితే, ఏంటి నిన్నే అడిగేది, మనస్పర్ధలు లేనప్పుడు ఒకే గదిలో ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉన్నారని చెప్పి అడుగుతుంది. దాంతో నర్మదా ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలో అటుగా సాగర్ రాగానే, రే ఆగరా, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు, నీకు నర్మదాకి మధ్య ఎలాంటి గొడవలైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది. దాంతో సాగర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి వేదవతి తన చేయి తీసుకొని తన తల మీద పెట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నిజం చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది చూసి రామరాజ్ షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.